రోడ్లపై ప్రజలు చెత్త వేయకూడదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లయింగ్ చేస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈరోజు కుప్పం పురపాలక సంఘంలో డ్రోన్ ద్వారా మొత్తం పురపాలక సంఘం అంతా ట్రాక్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు నారాయణ సారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు పిడి కళా సార్, మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకు ముందు కుప్పం ఎలా ఉన్నది, గత నేను చేరినప్పుడు 2 నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము. ఆ రోజు అంతా కూడా రికార్డ్ పెట్టినాము గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం కోసం, ప్రజలకు చూపించడం కోసం. అవన్నీ కూడా 2 నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో గార్బేజ్ వనరుల పాయింట్స్ ఊళ్ళో అక్కడక్కడ చెత్త డంప్స్ ఉన్నాయో మరియు కాలంలన్నీ పూడికి లేక గత 2 నెలల క్రితం ఎలా ఉన్నాయో చూసాము. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి కొన్ని. మరలా ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తున్నాము ఈ రోజు నుంచి. ఈ రోజు ఎలా ఉంది, ఎంతవరకు శుభ్రమైంది, మరలా రాబోయే నెల రోజుల్లో ఏం చేయాలి, ఈ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ టెక్నాలజీని వాడమని మాకు నిన్ననే ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వుల మేరకు నెల రోజుల తర్వాత, నెల రోజుల ముందు ఫోటోలు, ఇప్పుడు ఫోటోలు ఒక ఆల్బమ్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మరి ఇంకొకసారి కూడా ఇంకొక నెల తర్వాత వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రోజుకి ఈ 3 నెలల యొక్క ప్రగతి ప్రతి నెల కూడా అంతా రికార్డ్ చేసి భద్రంగా పెడుతున్నాము. పురపాలక సంఘం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకా ఏం చేయాలా ఆ డ్రోన్ లో పరిశీలించి అనేది. ఇప్పుడు ఈ రోజు నుంచి డ్రోన్ ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఫ్లై చేస్తుంది. కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఉండే ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, మీ యొక్క ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త జాగ్రత్తగా డస్ట్బిన్ లో పెట్టి పురపాలక సంఘ వాహనానికి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి. బయట ఎక్కడ వేయకూడదు. బయట ఎక్కడన్నా వేసేటప్పుడు ఈ డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు మాకు ట్రాక్ అవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి చెప్పి అవగాహన కల్పిస్తాము. అలా కాకుండా ఇప్పుడే ఫైన్ మొదలు పెట్టగానే ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడే జరగదు. ప్రజలకంతా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మేము ప్రతి ఇంటికి ట్రాక్టరో, ఆటోనో లేకపోతే పుష్ కార్టో ఏదో పంపించి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడన్నా 1 ప్రాంతాలు మిగిలిపోయినాయని నాకు డౌట్ గా ఉన్నది. ఇప్పుడు మా డ్రోన్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఈ నెల రోజుల పాటు రోజు 4 గంటల పాటు డ్రోన్ ఫ్లై అవుతుంది. ఎక్కడ కాలువ కూడిపోయింది, ఎక్కడ కాలువ మీద చెత్త ఉన్నది, ఎక్కడ కాలువ తీయాలనేది ఆ ఫోటోలన్నీ తీసుకొని వెంటనే సాయంత్రానికి మా సిబ్బందిని పంపించి ఈ డ్రోన్ ద్వారా ఈ పురపాలక సంఘం పరిధి 34 స్క్వేర్ కిలోమీటర్స్ రోజుకు ఒక వార్డు చొప్పున ట్రాక్ చేసి పరిశుభ్రత పెంచడం కోసం ఉపయోగపెడుతున్నాం ఈ యొక్క డ్రోన్ ని. మా గౌరవ కౌన్సిల్ కూడా దీనికి సహకరించాలి, ప్రజలు కూడా దీనికి సహకరించాలి. జాగ్రత్తగా చెత్త బయట వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలి. మరియు కొత్త కార్యక్రమం కూడా జరుగుతుంది పురపాలక సంఘ పరిధిలో. ఎవరికైతే ఆల్రెడీ ఒక ఇల్లు నిర్మించుకొని ఇంటి పనులు పడలేదు, లేదు ఇంతకు ముందు ఇల్లు నిర్మించుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, మళ్ళా గత 2 సంవత్సరాల క్రితం పైన ఒక ఇల్లు వేసి ఉంటాడు, అది మా దృష్టికి రావట్లేదు. మా వాడు ఇక్కడ సిబ్బంది లేక గత 5 సంవత్సరాల్లో ఇక్కడ సిబ్బంది లేక సరిగ్గా ఆ ఇళ్ళన్నీ కూడా పన్నుల పరిధిలోకి రాలేదు. ఇప్పుడు మేము స్పెషల్ టీమ్స్ వేసి ప్రతి ఇళ్ళు ఇంతకు ముందున్న కొలత ప్రకారం ఉన్నదా, ఏదైనా కొలత మారినా, పైన ఉన్న రూమ్ వేసుకున్నాడా మొత్తం సర్వే చేసి ప్రజల మీద అడిషనల్ గా భారం లేకుండా ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఆ ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పన్ను కట్టే విధంగా ఏర్పాటు చేశాము. దానికి మా యొక్క సిబ్బంది వచ్చినప్పుడు, బిల్ కలెక్టర్స్ ఆర్ఓ వచ్చినప్పుడు ప్రజలందరూ చక్కగా ఆ కొలతలకు సహకరించాలి. మరొకటి, ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఇల్లు కొత్తగా నిర్మించుకుంటున్నారు, కానీ ప్లాన్ పెట్టకుండా నిర్మించుకుంటున్నారు. అవగాహన లేక కొన్ని పల్లెటూళ్ళు కలిసినాయి, టౌన్ లో కొన్ని. నాకు ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి నా సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అవగాహన కల్పించి ఇల్లు మొదలు పెట్టేటప్పుడే మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు ప్లాన్ ఎలా పెట్టుకోవాలి, డిపిఎంఎస్ లో ఆన్లైన్ లో ఎలా ఎన్టీపీ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కూడా డోర్ టు డోర్ ఎన్యూమరేట్ చేయబోతున్నాను. దానికి కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలా. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే రావాల్సిన రెవెన్యూ లీక్ కాకుండా ఖచ్చితంగా మా పురపాలక సంఘానికి కడితే నెల ఈ యొక్క శానిటరీ సిబ్బందికి నెలకు 30 లక్షల జీతాలు చెల్లించవలసి ఉన్నది. కరెంటు బిల్లు నెలకి 50 లక్షల రూపాయలు, మొత్తం సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇక్కడ పురపాలక సంఘ పరిధిలో ఖర్చు ఉన్నది.
కానీ మనకు వచ్చేది ఇప్పుడు కేవలం 2.5 కోట్లు మాత్రమే వస్తుంది పన్నుల రూపంలో. అలా కాకుండా ఈ కొత్తగా కట్టే ఇల్లు, ఎడిషనల్ గా కట్టే ఇల్లు, ఎడిషనల్ గా కట్టే రూమ్స్ అన్ని కూడా పన్ను పరిధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి మా సిబ్బంది వచ్చినప్పుడు పురపాలక సంఘం ప్రజలందరూ కూడా చక్కగా సహకరించాలా. ఆ ప్లాన్ పెట్టుకొని మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవాలా. పురపాలక సంఘానికి కట్టవలసిన ఫీజులు కట్టి మీరందరూ కూడా నిర్మాణాలు చేపట్టుకోవాలని మరీ తెలియజేస్తున్నాను. అలాగే కుళాయిలు కూడా ఎవరు కూడా అనాథరైజ్ కుళాయిలు వేయవద్దు. ఏదైనా కూడా పురపాలక సంఘానికి ఫీజులు కట్టి చేయాలి. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను మరొక మారు కేవలం 3 సమస్యల మీద మరొక వార్డుకి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. దసరా సెలవు తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులు కలుపుకొని పోతాను. ఇవన్నిటి కూడా సహకరించాలా. పురపాలక సంఘంలో ఎలాంటి కొత్త పన్నులు లేకుండా ఉండే పన్నుల్లోనే కట్టవలసిన వాళ్ళందరి చేత జాగ్రత్తగా. ఇంకొకటి, కొంతమంది కమర్షియల్ గా వాడుకుంటూ రెసిడెన్షియల్ పన్నులు కడుతున్నారు. అవి కూడా మారుస్తున్నాం. అంటే డీసెల్ చేద్దాం. ఒక బిల్డింగ్ 3 ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ రెసిడెన్షియల్ ఉంటుంది, తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇంకోటి ఉంటుంది. అలా కొంతమంది అందరూ ఏం చేస్తారంటే కొంతమంది 3 కూడా రెసిడెన్షియల్ అని పెడుతున్నారు. అలా కాకుండా నాన్ రెసిడెన్షియల్ అని పెడితే పన్ను పెరుగుతుంది. అవన్నీ కూడా సర్వే చేసి పన్నుల పరిధిలో తీసుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్నిగా భావించకుండా దయచేసి పురపాలక సంఘానికి సిబ్బందికి చక్కగా సహకరించి ఎక్స్ట్రా పన్నులు మాకేమి కట్టవలసిన అవసరం లేదు. పన్నులు పెంచబోవడం లేదు. ఆ దురభిప్రాయం రాకూడదు. తర్వాత చెత్తపై ఎలాంటి పన్ను లేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అనౌన్స్ చేసినారు. ఇంతకుముందు ₹2 ఇంటికి నెలకు ₹60 వసూలు చేసే కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ కూడా చేసినారు 2 వార్డులు. ఇక నుంచి ఎక్కడా కూడా పన్నుకి రూపాయి కట్టవలసిన అవసరం లేదు. చక్కగా ప్రజలందరూ కూడా ఆ వాహనం వచ్చినప్పుడు ఆ చెత్తని భద్రంగా ఒక రోజు వాహనం రాకపోయినా ఇంట్లో నిలిపి తెల్లారి వేయాలా. 2వ రోజు కూడా వాహనం రాకపోతే పురపాలక సంఘానికి ఫోన్ చేయాలా, కమిషనర్ గారికి ఫోన్ చేయాలా. కమిషనర్ గారిని ఎవరికైనా డైరెక్ట్ గా ఫోన్ చేయండి, నేను వాహనం పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరు మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలంటే ప్రజలు చేయవలసింది ఒకే ఒకటి, అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి చెత్తను మాకివ్వండి. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు, రోడ్లు, డ్రైన్లు, పార్కులు, డివైడర్లు అన్ని కూడా చేస్తున్నాము. ఈ రోజు నుంచి పురపాలక సంఘ పరిధిలో ఉండే సెంట్రల్ లైటింగ్ అంతా కూడా వామ్ వైట్ లైట్లు వేస్తున్నాము. చక్కగా అన్నిటిని స్టార్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.